రేపు మనకి ఫైనల్ వచ్చేసింది. అవును. గెస్ట్ ఎవరు రావచ్చు అనుకుంటా? అవును కదా, రేపు ఫైనల్ వచ్చేసి రేపు 1 day to go. రేపు అయితే ఇద్దరు వ్యక్తులు నాగార్జున చేతులు ఎత్తు, ఒకటి గౌతమ్, మరొకటి నిఖిల్ ట్రోఫీ కొట్టేశాడు. ఆ ట్రోఫీ మన మెయిన్గా మాకు వినిపిస్తున్న పేరు అంటే చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ రాబోతున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మన బిగ్ బాస్ తెలుస్తున్న హాట్స్టార్లో వస్తాం. హాట్స్టార్ ఎవరిది? రామ్ చరణ్ అనేది. రామ్ చరణ్ సినిమా ఏమొస్తుంది? గేమ్ చేంజర్ వస్తుంది. గేమ్ చేంజర్ ప్రమోషన్ చేయాలి కాబట్టి ఈ బిగ్ బాస్ పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి రామ్ చరణ్ ఈ ప్లాట్ఫామ్కి వచ్చి గేమ్ చేంజర్తో పాటు ఈ రకం ప్రమోషన్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి రామ్ చరణ్ రేపు చీఫ్ గెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రామ్ చరణ్ కాకపోతే బాలబాబు వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది అన్న. యాక్చువల్లీ అల్లర్జున్ అనుకున్నారుగా? మేము నోన్నాను కదా, అల్లర్జున్ రావాలి. ఎందుకంటే తను పుష్ప ఏదైతే ఇష్యూ జరిగిందో ఇష్యూ వల్ల ఉన్నాను కదా, హైకోర్టు కూడా ఇచ్చింది కొంత కాబట్టి అక్కడ వాళ్ళ 6 రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బయటికి రావద్దు, ఇక్కడ మీడియా ముందు మాట్లాడదు కాబట్టి మేబీ అల్లర్జున్ సార్ రాకపోవచ్చు. 100% మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా అయితే రేపు రామ్ చరణ్ అన్న లేదంటే బాలబాబు రాబోతుంది. ఐజీ ఎక్స్పెక్టేషన్స్ 90% రామ్ చరణ్ అన్న రాబోతున్నాడు. రేపు నిఖిల్ కప్పు కొట్టి కూడా చెక్ పోస్ట్ నుంచి కృష్ణగా పార్క్ వరకు పెద్ద ర్యాలీ జరగబోతున్నా అంటే ఇన్ఫర్మేషన్ మాకు వెల్ ప్లాన్ ఉంటుందన్న. ఓకే, అయితే గేమ్ చేంజర్ అయితే రామ్ చరణ్ వస్తే హైప్ వస్తుంది అనుకుంటా ఈసారి ఫైనల్. విపరీతమైన హైప్ వస్తుంది. ఇది ఒక్క ప్లాట్ఫామ్ చాలు 100% విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. మొన్ననే సాయంత్రం ప్రోగ్రామ్ పోయినప్పుడు అక్కడ ఒక హైప్ క్రియేట్ అయింది. ఈ బిగ్ బాస్ కోసం మాత్రం విపరీతంగా హైప్ క్రియేట్, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ రకం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. యాక్చువల్లీ ముక్కా వినాష్ హెల్మెట్ అయ్యాడు అంటున్నారుగా, మీ ఒపీనియన్ ఏంటి? అవునన్నా, నిజంగా తనైతే టాప్ పైకి వచ్చాడు. నేను అక్కడికే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే కమెడియన్స్ కప్పు కొట్టరని ఏదైతే సినారియో నడిచిందో దాన్ని నిజంగా తను బ్రేక్ చేశాడు. నిజంగా కమెడియన్స్ కూడా టాప్ పైకి వెళ్తారు. కమెడియన్స్ కూడా సత్తా ఉంది. ఒకప్పుడు తమిళ్లోనే ఎక్కడో కమెడియన్స్ కప్పు కొట్టారు. నిజంగా దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ టైం వచ్చే కమెడియన్స్ ఎవరైనా సరే కానీ మీరు కమెడియన్స్ కప్పు కొట్టారని డైలాగ్ వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఆయన కూడా అవినాష్ ఒక బిగ్ బాస్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ చెప్పుకొచ్చాను. ఓకే, అయితే నిఖిల్కి ఫర్ వాట్ అంటే విన్నర్ నాకు ఇష్టం లేదు. నిజంగా నిఖిల్ నాకు ఇష్టం లేదు. అందరూ కామెంట్ పెడతారు వేరే వదిలే కానీ నువ్వు నిఖిల్ పిఆర్ అంటారు కానీ నేను పిఆర్గా ఏం కాదు. నిఖిల్ గెలుస్తాడు, ఆ జగమేన సత్యము. ఓకే.